ఇప్పుడే అందిన వార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పైసలు అనేది అమౌంట్ అనేది రిలీజ్ చేయనున్నారనమాట. ముందుగా లిస్ట్ అనేది వచ్చిందనమాట. ఎవరెవరి ఖాతాలో డబ్బులు ఎంత మొత్తంలో రిలీజ్ చేయబోతున్నారు, ఏ టైంకి పడతాయి, పడకపోతే ఏం చేయాలి, ఎలా చెక్ చేసుకోవాలి, ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మనకు డేట్ 13వ తారీఖు కాబట్టి పర్యటనలో భాగంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత అనేది ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ సుమారుగా 9.32 కోట్ల మంది అర్హులైన అందరి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు అనేది రిలీజ్ చేస్తారనమాట. ఈ విడతకు సంబంధించి 2,000 రూపాయల అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది కదా చేపట్టి అన్నదాత సుఖీభవ పథకాన్ని పిఎం కిసాన్తో అనుసంధానిస్తూ ఉగాది పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే కృష్ణా జిల్లాలోని గన్నవరంలో నిధులు అనేది వారు కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ లెక్కన చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాష్ట్రంలో ఎంతమంది కంటే 46.85 లక్షల మంది రైతులకు ఈ విడత పైసలు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. అంటే కేంద్రం 2,000 రూపాయలు, ఇప్పుడు అనంత సుఖీభవ 4,000, మొత్తం 6,000 రూపాయల చొప్పున జమ కావడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల వాటాలు కలిపి 2,676 కోట్లను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 1,874 కోట్లు. ఇప్పటికీ అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ 3.0 పథకాల కింద రైతులకు 2 విడతలుగా 14,000 రూపాయలు అందించారు. ఈ రోజు కూడా జమ చేయనున్నారు. 6,000తో కలిపి రైతులకు సంవత్సరానికి ఇచ్చేటువంటి 20,000 ఆర్థిక సాయం పూర్తవుతుందని, రైతుల ఆర్థిక భారం తగ్గించి వారికి మరింత మద్దతు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని నిధుల విడుదల కార్యక్రమంలో మంత్రి చంద్రబాబు నాయుడు అయితే పాల్గొనున్నారనమాట. సో మొత్తం మీద అయితే అంటే ఈ కార్యక్రమం కోసం చంద్రబాబు నాయుడు సాయంత్రం 4:30కు దాదాపుగా సూరంపల్లికి చేరుకున్నారు. 4:25 నుంచి 4:55 వరకు రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు పాల్గొని వారి సమస్యల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల ప్రజావేదిక సభలో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు. దాని తర్వాత రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య రైతాంగానికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. అన్నదాత సుఖీభవ ద్వారా పథకానికి స్థిరమైన మద్దతు అయితే లభిస్తుంది అనమాట. మొదటితో సంబంధించి మొత్తానికి అయితే ఇక్కడ అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇస్తున్నారు ఏంటనేది కూడా చెప్పారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో పిఎం కిసాన్ పైసలు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దాదాపు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1 లక్ష వరకు అయితే తీసేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేడు ఎంతమందికి వస్తాయని దానిపైన కూడా లిస్ట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. విడతకు సంబంధించి 3వ విడత భాగంగా 46.85 లక్షల మందికి అయితే రానున్నాయి అనమాట. ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం ఇది చేయడం జరిగిందండి.